ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ మరి ఒక ఆరాధనా దినంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. దేవుడు మనల్ని గణపరచాలని కోరుతున్నాడు. నీవు ఆయన్ను గణపరుస్తున్నావు కాబట్టి ఆయన కూడా నిన్ను గణపరచాలని చూస్తున్నాడు. నీవు ఆయన్ని మహిమపరిచేవానిగా ఉంటే ఆయన నిన్ను మహిమతో నింపాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఎలీహు అనే దైవజనుడు యోబుని దర్శించడానికి వచ్చినప్పుడు అనేక విషయాలు మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నీతిమంతులను చూడకపోడు అని, అంటే చూస్తాడు అనే అర్థం ఇక్కడ వస్తుంది. నీతిమంతులను ఆయన గమనిస్తున్నాడు. నీ నీతిని బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. కొన్నిసార్లు అనిపిస్తుంది, నీతిగా బ్రతకడం వల్ల నాకేంటి లాభం? అవినీతితో బ్రతుకుతున్నవారు, దుర్నీతితో బ్రతుకుతున్నవారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నవారు చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఒక్కదాన్నే నీతిగా బ్రతకడం వల్ల జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాను అన్నట్టుగా కొంతమంది బాధపడుతుంటారు. అయితే విను ప్రియ దేవుని బిడ్డ, నిన్ను చూస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను గణపరుస్తాడు. ఆయన ఇచ్చే మెప్పు, ఆయన ఇచ్చే ఆశీర్వాదము లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనిది. అయితే జకరియా, ఎలిజబెత్ అనే దంపతులు బైబిల్లో మనకు కనిపిస్తారు. వారు ఎంతో వాక్యానుసారంగా జీవించిన వారు, దేవుని నీతి కొరకు నిలబడేవారు. అయినప్పటికీ వారి జీవితంలో ఒక లోటు ఉంది, కొరత ఉంది. కానీ దేవుడు తగిన సమయంలో జకరియాను, ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకోవడం వల్ల దేవుని మహిమ వారి జీవితాల్లో బయలుపరచబడింది. బాప్తిస్మిచ్చి యోహాను అనే దైవజనుడు వారికి జన్మించాడు. యోహాను ద్వారా అనేక మంది దేవుని తట్టు తిప్పబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారికి మార్గాన్ని సరళం చేసిన దైవజనుడుగా యోహాను బైబిల్లో కనిపిస్తాడు. అయితే ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన మీదను ఉన్నవని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు ఎలాంటి అధైర్యంలో మన జీవితం నిండిపోయిందేమో, మంచిగా ఉన్నందుకు, సన్మార్గంలో జీవిస్తున్నందుకు ఏదో తెలియని కృంగుదల, కొదువ మనలో ఉందేమో. ఆయన మనల్ని చూస్తున్నవాడు, మనల్ని ఘనపరచాలని ఆశిస్తున్నాడు. సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. ఎంతో గొప్ప మాట ఇది. ఈ మాట యోసేపు జీవితంలో, దావీదు జీవితంలో, ఎస్తేరు జీవితంలో, దానియేలు జీవితంలో నెరవేరింది. అవును, నేడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, సింహాసనం అంటే ఉన్నత స్థానం. ఈరోజు నీ ఉన్న స్థితి హెచ్చించే దేవుడు నీ దేవుడు. ఏది ఏమైనా దేవుని పట్టుకోగలిగితే ఆయన నిన్ను తప్పక చూస్తున్నాడు, గణపరుస్తాడు. గణపరచు వారిని గణపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. మంది చేరి దేవుని ఆరాధించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. సింహాసనం మీద కూర్చుండు పెట్టు గొప్ప దేవుడుగా ఉన్నందుకు నేను ఘనపరిచేవారిగా, నీతి మార్గంలో నడిచే వారిగా మమ్మల్ని మా ప్రియుల నుంచి మన అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్.